ఇజ్రాయెల్ పాలెస్టైన్ గురించి రీసెంట్గా ఎక్కువగా మనకి న్యూస్లో ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా షేక్ జర్రా అనే ప్రాంతం గురించి రీసెంట్గా డిస్ప్యూట్స్లో ఉంది. అలక్సా మాస్క్, ఈ అలక్సా మాస్క్ ఇజ్రాయిల్లో ఉండింది. దీని గురించి కూడా ఎక్కువగా డిస్ప్యూట్ ఉంది. సో ఇది టెంపుల్ మౌంట్ స్ట్రక్చర్ అంటారు. అయితే ఈ మొత్తం ఇష్యూలో మేజర్గా ఇజ్రాయిల్ పాలెస్టైన్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఇది చాలా ఇయర్స్ లాంగ్ బ్యాక్ నుంచి వస్తున్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఇజ్రాయిల్కి పాలెస్టైన్కి మధ్యలో. అసలు నేమ్స్ డేట్స్ ఏమీ లేకోకుండా మనం సింపుల్గా అసలు ఇష్యూని అర్థం చేసుకోవడానికి ముందు ప్రయత్నం చేద్దాం. సపోజ్ ముందు మ్యాప్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఈజీగా మనం మ్యాప్ ద్వారా ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయిల్ అండ్ పాలెస్టైన్. ఇజ్రాయిల్ అనేది ఎక్కువగా జూయిష్ పీపుల్కి సంబంధించిన స్టేట్, యూదులకు సంబంధించింది అనమాట. జూయిష్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. పాలెస్టైన్ అనేది అరబ్స్, సో అరబ్స్ అనమాట. సో అరబ్బులు ఎక్కువగా ఉంటారు. సో జూయిష్ పీపుల్, అరబ్ పీపుల్, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇజ్రాయెల్ పాలెస్టైన్ ఇష్యూస్లో. అయితే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ప్రజెంట్ ఇజ్రాయిల్, ఇది ప్రజెంట్ పరిస్థితి చూడండి, ఇది ప్రజెంట్ ఇజ్రాయిల్, ఇదంతా కూడా ప్రజెంట్ ఇజ్రాయిల్. ఓకే, ఈ కలర్ ఉంది మొత్తం. సో ఇటువైపు మెడిటేరియన్ సీ ఉంటుంది, ఇటువైపు ఈజిప్ట్, ఇది అరబ్ కంట్రీ, ఓకేనండి, ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటారు. ఇటువైపు జోర్డాన్, అరబ్ కంట్రీ, ఇటువైపు సిరియా, అరబ్ కంట్రీ, ఇటువైపు లెబనాన్, అరబ్ కంట్రీ. చుట్టూ అరబ్ కంట్రీస్, మధ్యలో ఇజ్రాయిల్, ఒకవైపు మెడిటరేనియన్ ఓషన్. అయితే ప్రస్తుతం ఇజ్రాయిల్ అనేది ఈ కలర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఇది జెరూసలేం, ఇది సెంటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనమాట. జెరూసలేం అనేది 3 మతాలకి పవిత్రమైన ప్రదేశంగా చెప్తారు. క్రిస్టియన్స్కి, జూయిష్ పీపుల్కి, అరబ్ పీపుల్కి. సో ఈ జెరూసలేంలో ఓల్డ్ జెరూసలేం లేదా ఈస్ట్ జెరూసలేంలో మనకి హోలీ ప్లేసెస్ ఉంటాయి. దీన్ని టెంపుల్ మౌంట్ అంటారు. ఇది ఒక 35 ఎకర్స్ ల్యాండ్ ఉంటుంది. ఈ 35 ఎకర్స్ ల్యాండ్లోనే క్రిస్టియన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన మతానికి సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాలు ఉంటాయి. జూయిష్ పీపుల్కి, సో అంటే యూదులకి సంబంధించిన ప్రార్థనా స్థలం ముఖ్యమైనది ఉంటుంది. మస్జిద్, అలక్సా మాస్క్ ఉంటుంది. ఈ అలక్సా మాస్క్ అనేది ప్రపంచంలోనే ప్రసిద్ధి, మక్కా ఇలాంటి వాటన్నిటి తర్వాత థర్డ్ 3వ అతిపెద్ద ప్రసిద్ధమైన మసీద్ అనమాట. ఇలా జెరూసలేంలో 3 ముఖ్యమైన మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా ప్రదేశాలు ఉండటం మేజర్ కాన్ఫ్లిక్ట్ అనమాట. ఈ 3 మత స్థలాల్లో ఎక్కువగా ముఖ్యమైనటువంటి ఆ మతాలు స్థాపించిన లేదా ఆ మతాలకు దగ్గరగా ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జెరూసలేంకి సంబంధించి చాలా దగ్గరగా ఉన్నారు. అందుకని 3 రకాల మతాల వాళ్ళు కూడా దీన్ని క్లెయిమ్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత మేజర్గా మీరు ఇక్కడ చూస్తే ప్రజెంట్ సిచ్యువేషను, దీన్ని గాజా స్ట్రిప్ అంటారు. ఇది గాజా స్ట్రిప్. తర్వాత ఇది జెరూసలేం ఎక్స్క్లూడ్ చేసి జెరూసలేంని వదిలేస్తే ఇది మొత్తం కూడా వెస్ట్ బ్యాంక్, దీన్ని పాలెస్టైన్ అంటాం. ఇది పాలస్తీనా, ఈ గాజా స్ట్రిప్ కూడా పాలస్తీనా. సో ఇప్పుడు ఈ 2 ప్రదేశాలు పాలస్తీనా. ఈ గాజా స్ట్రిప్ పాలస్తీనా ఏదైతే ఉందో ఇది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయిన హమాస్ హ్యాండ్స్లో ఉంటుంది. వీళ్ళు అరబ్స్. సో వీళ్ళు ఏం నమ్మారంటే ఇజ్రాయిల్ని లొంగ తీసుకోవాలి అంటే సో రాడికల్ యాక్టివిటీస్ చేయాలి, దాడులు చేయాలి, కానీ సున్నితంగా మనం పాలస్తీనా యొక్క హక్కులను సాధించలేము అనేది వీళ్ళ యొక్క భావన. తర్వాత ఈ వెస్ట్ బ్యాంక్లో ఒక రాజకీయ పార్టీ ఉంది, దీన్ని ఫతా అంటారు. మహమ్మద్ అబ్బాస్ ఎవరైతే ఉన్నారో ఈ ఫతాస్కి సంబంధించిన అతను. ఈ వెస్ట్ బ్యాంక్ ఇప్పుడు రూల్ చేస్తుంది ఫతాస్, అంటే మహమ్మద్ అబ్బాస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో తర్వాత మేజర్గా ఈ గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో దీన్ని రూల్ చేసేది హమాస్ ప్రజెంట్. సో ఇది మొత్తం ఇజ్రాయెల్. సో ఒకసారి ఓల్డెన్ కాన్ఫ్లిక్ట్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఇజ్రాయిల్లో ఫస్ట్ టైం, అంటే ఇప్పుడు ఈ ప్రాంతం ఏదైతే ఇజ్రాయెల్ అని చెప్పుకుంటున్నామో దీంట్లో ఫస్ట్ జూయిష్ పీపుల్ ఉండేవాళ్ళని, సో క్రీస్తు శకం కన్నా ముందు జూయిష్ పీపుల్ ఉండేవాళ్ళు అని, అంటే ఈ ప్రాంతం మొత్తం ఏదైతే ఉందో ఈ ప్రాంతం మొత్తం జూయిష్ పీపుల్ ఉండేవాళ్ళని, వాళ్ళు అరబ్ ఆటమన్ ఎంపైర్ ఏర్పడటం వల్ల, అంటే ముస్లిమ్స్కి సంబంధించినటువంటి రాజ్యాలు ఏర్పడటం వల్ల వీళ్ళ మీద దాడులు జరుగుతుంటే ఈ ప్రాంతం నుంచి యూరోపియన్ యూనియన్కి, అదర్ కంట్రీస్కి వలసపోయారు వీళ్ళందరూ. సో అంటే చల్లా చెదురైపోయారనమాట సో జూయిష్ పీపుల్ అనేది. తర్వాత ఒక మూమెంట్ వచ్చింది జూయినిజం అని. అంటే ఈ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
యూదులకి అంటే జూయిష్ పీపుల్ అందరికీ కూడా ఒక సపరేట్ ఇజ్రాయిల్ కంట్రీ కావాలన్నదే ఈ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మూమెంట్తోనే బ్రిటిష్ గవర్నమెంట్ హెల్ప్తో అంతకుముందు ఇవన్నీ కూడా బ్రిటిష్ కంట్రోల్ చేయాలని ప్రయత్నించేది కదా. ఇప్పుడు మనం ఇండియాని ఎలా ప్రయత్నిస్తున్నామో అప్పుడు కూడా బ్రిటిష్ వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసేది. అప్పుడు బ్రిటిష్ హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఏం చేసిందంటే చిన్నగా ఈ జూయిష్ పీపుల్కి హెల్ప్ చేయటం మొదలుపెట్టింది. చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్ని కంట్రోల్ చేయటం కోసం, వరల్డ్ వార్ 2 యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ కోసం చాలా రకాల కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెడితే ముందు వీటిల్లోకి జూయిష్ పీపుల్ని మైగ్రేషన్స్ తీసుకురావడం మొదలుపెట్టారు వీళ్ళు. అంటే వలసలు వచ్చేలాగా చేశారు. అంటే ఎవరైతే పోయారో ఇప్పుడు ప్రస్తుతం ఆటోమన్ ఎంపైర్ తర్వాత వరల్డ్ వార్ 2లో దీన్ని జయించడం కోసం బ్రిటిష్ ఏం చేసిందంటే ఇక్కడ అరబ్ పాపులేషన్ని తగ్గించడం కోసం, హోమ్ల్యాండ్ అయిన జూయిష్కి ఈ జూయిష్ ఇజ్రాయిల్ని అందించడం కోసం చిన్నగా తీసుకొచ్చి షిప్స్లలో ఇజ్రాయిల్లో వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి జూయిష్ పీపుల్ అందరూ మళ్ళీ సెటిల్ అవ్వటం మొదలుపెట్టారు చిన్నగా. దాంతో అరబ్స్ అందరూ అంటే పాలస్టీన్, అసలైన పాలస్టీన్, ఇది మొత్తం పాలస్టీన్గా అప్పుడు ఉండేది. తర్వాత చిన్నగా ఈ ఎవరైతే జూయిష్ పీపుల్ ఉన్నారో వాళ్ళు రావటం మొదలుపెట్టి ఆక్యుపై చేయటం మొదలుపెట్టారు. అంటే పాపులేషన్ డెమోగ్రఫిక్ డివిడెంట్ని బ్రిటిష్ మార్చి సింపుల్గా పాలస్టీన్ అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఈ పాలస్టీన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అరబ్బులు ఎవరైతే ఉన్నారో కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిపోయారు. అలా వెస్ట్ బ్యాంక్ పరిమితం అయిపోయారు. ఈ ప్రాంతం వరకు మాత్రమే పాలస్టీన్ అరబ్బులు ఉండగలిగారు. దీని తర్వాత గాజా స్ట్రిప్, ఈ 2 ప్రాంతాలకే పాలస్టీనా పరిమితం అయిపోయి మిగతా మొత్తం కూడా ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంటూ వచ్చింది. ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటారంటే ఇది మా ఓల్డెన్ డేస్లో ఇది మా ప్లేసు, ఇది మా హోలీ ప్లేసు. ఇక్కడ ఈ జెరూసలేంలో కూడా మా ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఉంది. అందుకనే మేము ఇది మా ఓన్ ప్లేస్ని మళ్ళీ వచ్చాం. అదే కదా వీళ్ళ కాన్సెప్ట్ జియోనిజం అనేది. ఈ ఇజ్రాయిల్ అనే కంట్రీని ఎస్టాబ్లిష్ చేసుకోవటమే. ఇంతకుముందు అరబ్ల వల్ల ఆటోమన్ ఎంపైర్ వల్ల వీళ్ళందరూ డిస్ప్యూటెడ్ అయిపోయారు, వీళ్ళని చంపటం జరిగింది కాబట్టి. దాంతోపాటు జర్మనీలో నాజీ ఎక్కువగా యూదుల మీద దాడుల వల్ల, హిట్లర్ యూదుల మీద ఎక్కువగా దాడులు చేయడం వల్ల వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. దానివల్ల యూదుల పాపులేషన్, జూయిష్ పాపులేషన్ చాలా ఎక్కువ అయిపోయింది ఇజ్రాయిల్లో. ఈ జూయిష్ పాపులేషన్ బాగా ఇజ్రాయిల్లో ఎక్కువైపోవటం వలన ఆటోమేటిక్గా ఎవరైతే అరబ్ పీపుల్ ఉన్నారో లేదా ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు మేజర్గా 2 ఏరియాలకు పరిమితం అయిపోయారు. ఒకటి గాజా, దీనికి పరిమితం అయిపోయారు. తర్వాత వెస్ట్ బ్యాంక్ పరిమితం అయిపోయారు. ఇజ్రాయిల్ అలా కంటిన్యూగా తమ ప్రాంతాన్ని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చింది అనేక యుద్ధాల్లో. చుట్టుపక్కల యుద్ధాలన్నింటినీ కూడా ఓడించింది. అంత మైగ్రేట్ అయ్యి వచ్చినా కానీ అంత డామినెంట్ పవర్గా ఇజ్రాయిల్ ఎదిగింది. దానికి గల కారణం బ్రిటిష్ ఇండియా కొంతకాలం ప్రయత్నించడం, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రయత్నించడం. దీనికి వీళ్ళకి బ్యాకప్గా మిగిలిందనమాట. ఎనీవే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు జెరూసలేం గురించి మాట్లాడదాం. ఇలా ఇజ్రాయిల్ అనేది ఒక న్యూ కంట్రీగా 1948 నుంచి వచ్చింది. అయితే ఈ 1948లో ఇజ్రాయిల్ ఏర్పడినప్పుడు యునైటెడ్ నేషన్ ఏం చెప్పిందంటే అరబ్స్కి, జూయిస్కి, క్రిస్టియన్కి పవిత్రమైన ఈ జెరూసలేం ప్రాంతం ఏదైతే ఉందో ఇది యునైటెడ్ నేషన్ అండర్లో ఉంటుంది అని చెప్పింది. కానీ ఇజ్రాయిల్ దాన్ని లెక్క చేయకోకుండా జెరూసలేంను మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఇజ్రాయిల్ బలగాలు జెరూసలేంలోనే ఉన్నాయి. జెరూసలేంని పాలస్తీన్గా ట్రీట్ చేయట్లేదు. జెరూసలేంని ఇజ్రాయిల్ క్యాపిటల్గా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలనేది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఎందుకంటే వాళ్ళది హోలీ టౌన్గా వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి. అలా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఇజ్రాయిల్ మీద దాడి చేయటం కోసం ఇటువైపు ఫస్ట్ ఫతా అనే ఆర్గనైజేషన్ ఏదైతే మహమ్మద్ అబ్బాస్ ఉన్నారు ఇప్పుడు ప్రెసిడెంట్, పాలస్తీనా ప్రెసిడెంట్, వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి పార్టీ, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సాఫ్ట్గా యునైటెడ్ నేషన్స్ని యూజ్ చేసుకొని ఇజ్రాయిల్ని లొంగదీయాలనుకుంటున్నారు. కానీ అలా కుదరదు. గాజాలో ఉన్న హమాస్ ఏమనుకుంటుందంటే అలా కుదరదు, ఇజ్రాయిల్ మీద ప్రతిదాడులు చేసి ఇజ్రాయిల్ లొంగదీసుకోవాలనేది ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా పనిచేస్తుంది. కానీ ఫతా అనేది ఏంటంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ లాగా పనిచేస్తుంది అనమాట. అది ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్. అంటే ఇప్పుడే పాలస్తీనా అంటే వెస్ట్ బ్యాంకు, గాజా ఈ 2 చెప్తాం. అంటే పాలస్తీనాని మళ్ళీ ఫతా అనేమో ఇక్కడ రూల్ చేస్తుంది, హమాస్ ఏమో ఇక్కడ రూల్ చేస్తుంది. రీసెంట్గా ఇజ్రాయెల్ మీద అటాక్స్ ఎక్కువగా చేస్తుంది ఈ హమాస్ అనేవాళ్ళు. ఈ హమాస్ అనే వాళ్ళకి ఎక్కువగా దాదాపుగా హైయెస్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ఇజ్రాయెల్ ట్రీట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కువగా ఇజ్రాయెల్ మీద దాడులు చేసి ఇజ్రాయెల్ని దాడుల ద్వారానే లొంగ తీసుకొని మొత్తం ఈ ప్రాంతాన్ని మొత్తం తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్నదే ఈ అరబ్ వరల్డ్. అంటే మేజర్గా
ఈ పాలస్తీనా పీపుల్ యొక్క ముఖ్య ఉద్దేశం, అంటే హమాస్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. కానీ ఇజ్రాయిల్ ఏం చెప్తుంది, మాకు ఓల్డెన్ డేస్ నుంచి ఇది మా ప్రాంతం, మేము వచ్చి సెటిల్మెంట్లు అయినా ఒకప్పుడు మీ వల్లే మేము బయటకు వెళ్ళిపోయాం, అందుకనే మేము వచ్చామని యూదులు చెప్తున్నారు. సో జూయిష్ పీపుల్ చెప్తున్నారు. సో అది మేజర్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ. అయితే రీసెంట్ కాన్ఫ్లిక్ట్ అసలు మళ్ళీ ఎందుకు వచ్చింది, ఇది ఓల్డెన్ డేస్ నుంచి ఎలా ఉంది పరిస్థితి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పుకొచ్చాను. ప్రజెంట్ స్టేటస్ కొని మీరు గమనిస్తే మాత్రం, సో ఇజ్రాయిల్ అయితే ఈ కలర్లో ఉన్నది మొత్తం ఇజ్రాయిల్, ఇది ఏదైతే ఉందో ఇది పాలస్టైన్, ఇది హమాస్ రూల్ చేస్తుంది, ఇది ఫతా రూల్ చేస్తుంది. సో అయితే ఈ ఇద్దరి మధ్యలో కూడా కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే రాడికల్గా ఫైట్ చేయాలని హమాస్ అంటుంది, ఇక్కడ రాడికల్గా ఫైట్ చేసే హమాస్ అంటుంది, ఇక్కడేమో సాఫ్ట్ కార్నర్గా మనం ఫైట్ చేద్దాం యుఎన్ ద్వారా, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా అని ఇక్కడ అంటున్నారు. సో ఇది ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు. ఈ రెండు కూడా హమాస్ రీసెంట్గా ఏం చేస్తుందంటే వెస్ట్ బ్యాంక్లో కూడా హమాస్ రూల్ రావడానికి ప్రయత్నం కొనసాగిస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్ కార్నర్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళ వల్ల ఏమీ కాదు, హమాస్ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం కూడా చూస్తుంది. ఇక్కడ 2006లో ఎలక్షన్స్ జరిగినాయి, ఇప్పుడు 2021లో ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. సో అందుకనే ఈ ఎలక్షన్స్ జరిగినప్పుడు హమాస్ ఇక్కడ కూడా ప్రాబల్యం చూయించుకోవడానికి కనుక ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఎక్కువగా దాడులు చేస్తుందా అనేది కూడా క్వశ్చన్ మార్క్గా మిగిలింది. ఎనీవే, సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మనం ఒకసారి గమనిద్దాం. సో ఇది ఓల్డెన్ కాన్ఫ్లిక్ట్. సింపుల్గా నేను అసలు ఏం జరుగుతుంది విషయం అని చెప్పాను. అలక్సా మాస్క్ అని ఒక మాస్క్ ఉందండి. సో షేక్ జర్రా, ఈ రెండు ప్రాంతాలు ముఖ్యమైన ఇంపార్టెంట్. ఫస్ట్ అలక్సా మాస్క్ గురించి చూద్దాం, తర్వాత షేక్ జర్రా గురించి చూద్దాం. ఈ అలక్సా మాస్క్, ఈ షేక్ ఫస్ట్ ఇది ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తుందంటే జెరూసలేంని ఆల్రెడీ ఆక్యుపై చేసింది. ఈ వెస్ట్ బ్యాంక్లో ఇది షేక్ జర్రా ప్రాంతం అనమాట, దీన్ని ఈస్ట్ జెరూసలేం అంటారు. సో ఇది షేక్ జర్రా ప్రాంతం, దీంట్లోనే అలక్సా మాస్క్ ఉంది, దీనికి దగ్గరలోనే అలక్సా మాస్క్ కూడా ఉండింది. రీసెంట్గా 2 కాన్ఫ్లిక్ట్స్ జరిగినాయి. ఒకటి ఏంటంటే అలక్సా మాస్క్, ఈ అలక్సా మాస్క్ని టెంపుల్ టౌన్ అంటారు. సో ఇది ఒక 35 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుందన్నమాట ఈ టెంపుల్ మౌంట్. ఇక్కడే దాదాపుగా 3 మతాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన హోలీ ప్లేసెస్ ఉంటాయి, మత ప్రదేశాలు ఉంటాయి, క్రిస్టియన్స్కి, జూయిష్ పీపుల్కి, అరబ్స్కి, సో అంటే ముస్లిమ్స్కి. దానివల్ల రీసెంట్గా ఏం జరిగిందంటే, సో ఈద్ కదా, సో ముస్లిమ్స్ ఎక్కువగా వచ్చి ప్రార్థనలు చేయడంతో ఇజ్రాయిల్ ఫోర్సెస్ ఈ ముస్లిం ఎవరైతే ప్రార్థనలు చేయడానికి వచ్చారో వీళ్ళ మధ్య డిస్ప్యూట్స్ జరిగింది. సో ఎవరు ముందు రైజ్ చేశారో తెలియదు, కానీ చాలా రకాల జియో పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి సో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్ఫ్లిక్ట్గా మారిపోయింది. సో పాలస్తీనా ఫోర్సెస్కి, సో ఇక్కడ ఎవరైతే విజిట్ చేయడానికి వచ్చారో ముస్లిం పీపుల్ ఈద్ కోసం వచ్చినటువంటి ప్రార్థనల కోసం వచ్చిన వాళ్ళ మధ్యలో హైయెస్ట్ కాన్ఫ్లిక్ట్. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో మొదలైంది వారు. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ షేక్ జర్రా అంటారు. ఈ షేక్ జర్రా ప్రాంతం ఇక్కడ ఉంటుంది. ఈ షేక్ జర్రాలో దాదాపుగా ఫస్ట్ ఇది ఈ ప్రాంతాన్ని ఒక వార్లో జోర్డాన్ ఆక్రమించుకుంటుంది. దాంతో ఈ ఈస్ట్ జెరూసలేం మొత్తం కూడా జోర్డాన్ కింద ఉంటుంది. తర్వాత ఇజ్రాయిల్ జోర్డాన్ని ఓడించి ఈ ఈస్ట్ జెరూసలేం ప్రాంతం మొత్తాన్ని కూడా ఇజ్రాయిల్ ఆక్యుపై చేస్తుంది. దాంతో షేక్ జర్రా అనే ప్రాంతం కూడా సో మేజర్గా ఇజ్రాయిల్లో ఉంటుందన్నమాట, ఇజ్రాయిల్ ఆక్యుపేషన్లో ఉంటుంది. ఈ షేక్ జర్రాలో దాదాపుగా 28 పాలస్తీనా ఫ్యామిలీస్ సెటిల్ అయినాయి. వీళ్ళందరినీ వెనక్కిపోమ్మని ఇజ్రాయిల్ సుప్రీంకోర్టు ఎప్పటి నుంచో చెప్తుంది. రీసెంట్గా ఒక 4 ఫ్యామిలీస్ని వెనక్కిపోమ్మని ఒక ఆర్డర్ పాస్ చేసింది. దానికి వ్యతిరేకంగా సో పాలస్తీనా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మూమెంట్ని రైజ్ చేశారు. ఈ 2 కాన్ఫ్లిక్ట్స్ ఇప్పుడు ప్రస్తుత గొడవకి కారణం అనమాట సింపుల్గా. సో దానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఫ్యూచర్లో ఈ పాలస్తీనాలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ జరగబోయేటప్పుడు ఈ ఫతా మళ్ళీ ఇక్కడ గెలవకోకుండా హమాస్ గెలవాలంటే ప్రజల్లో హమాస్ మీద ఎక్కువ సెంటిమెంట్ ఉండాలి. హమాస్ మీద ప్రజల్లో ఎప్పుడు సెంటిమెంట్ ఉంటుంది, పాలస్తీనా ప్రజల్లో ఇజ్రాయిల్ మీద దాడులు చేసినప్పుడు ఉంటుంది. అందుకనే కనుక ఇజ్రాయిల్ మీద హమాస్ అనే ఆర్గనైజేషన్ ప్రస్తుతం ఎక్కువగా దాడులు చేస్తుందా అంటే సో అవునని అంటున్నారు సో విశ్లేషకులు. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి మేజర్ కాన్ఫ్లిక్ట్ అండి మొత్తం టోటల్గా. సో అందుకనే చూడండి రీసెంట్గా ఇప్పుడు హమాస్ ఇజ్రాయిల్ మీద బాంబుల వర్షం కురిపించింది. దాదాపుగా 1500 మిస్సైల్స్ని ఫైర్ చేసినట్టుగా తెలుస్తుంది ఇజ్రాయిల్ మీద. కానీ ఇజ్రాయిల్ దీన్ని ఎలా తట్టుకుందంటే ఇజ్రాయిల్ దగ్గర ఐరన్ డోమ్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. సో ఐరన్ డోమ్ అంటారు దీన్ని, యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. సపోజ్ చూడండి గాజా నుంచి ఇలా మిస్సైల్స్ కనుక ఇజ్రాయిల్లోకి ప్రవేశిస్తున్నాయి అనుకోండి, గాజా నుంచి హమాస్ ఆర్గనైజేషన్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కదా, సో ఇజ్రాయిల్లోకి మిస్సైల్స్ ఇలా వస్తున్నాయి. ఇజ్రాయిల్స్లోకి మిస్సైల్స్ ఇలా వస్తుంటే ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే 70 కిలోమీటర్ల పరిధిలోనే
70 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్లోనే వచ్చే మిస్సైల్స్ని గమనించి దానికి యాంటీ మిస్సైల్ని రిలీజ్ చేస్తుంది. సో మిస్సైల్ ఇలా వస్తూ ఉంటే దీనికి యాంటీ మిస్సైల్ని ఇక్కడ ఉన్నటువంటి రాడార్ సిస్టమ్ గుర్తించి రిలీజ్ చేస్తుంది. సో అలా మిస్సైల్ని గాల్లోనే పేల్చేస్తుంది. దీన్నే యాంటీ మిస్సైల్ అంటారనమాట, క్షిపణి నిరోధక వ్యవస్థ అంటారు. ఈ యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇజ్రాయిల్ బాగా డెవలప్ చేసుకుంది. ఐరన్ డోమ్ అనే యాంటీ మిసైల్ సిస్టమ్ దీన్ని యుఎస్ఏ సహాయంతో ఏర్పాటు చేసుకుంది. సో అందుకని ఇది వరల్డ్లోనే దీన్ని రీసెంట్గా చూసి ఆశ్చర్యపోయారు అందరూ, ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని చూసి. సో ఇది ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. అలా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉండటం వల్ల అవుట్ ఆఫ్ 1500 మిసైల్స్లో దాదాపుగా 1450 మిసైల్స్ వరకు కూడా గాల్లోనే పేల్చేయడం జరిగింది. సో దీని యొక్క పవర్ ప్రజెంట్ వరల్డ్ మొత్తానికి అర్థమైందనమాట. సింపుల్గా అలక్సా మాస్క్ విషయంలోనూ, తర్వాత షేక్ జర్రా ప్రాంతంలోని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అరబ్ పీపుల్, ఎక్కువగా ముస్లిం పీపుల్స్ని వెనక్కి వెళ్ళిపోవాలని ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు చెప్పడంతో ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా ఎక్కువగా ఫోర్ ఫ్రంట్ అయినాయి. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పటి వరకు వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది అనేది తెలియదు. ఎందుకంటే చాలా రకాల నాటకీయ పరిణామాల మధ్యలో జియో పాలిటిక్స్ కూడా దీంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఈ చుట్టుపక్కల ఉన్నాయన్నీ అరబ్ కంట్రీస్, మధ్యలో మాత్రమే మేజర్గా ఇజ్రాయిల్ ఉండింది. ఇది జూయిష్ పీపుల్కి సంబంధించింది. దాంతో ముఖ్యమైన జెరూసలేంలో 3 రకాల ప్రార్థనా ప్రదేశాలు ఉండటం కూడా మేజర్ కాన్ఫ్లిక్ట్కి గల కారణం. జెరూసలేంని రాజధానిగా చేసుకొని ఇది మొత్తం పాలస్తీన్ కావాలనేది పాలస్తీనా పీపుల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ ప్రాంతం మొత్తం పాలస్తీన్ అవ్వాలనేది, ఈ ప్రాంతం మొత్తం పాలస్తీన్ అవ్వాలి, వెస్ట్ బ్యాంక్ గాజాని కాదు, ఈ మొత్తం కావాలనేది హమాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎందుకంటే ఈ ఇజ్రాయిల్లో వచ్చినటువంటి జూయిస్ అక్రమంగా ఆక్రమించుకున్నారని వీళ్ళు చెబుతున్నారు. కానీ జూయిష్ పీపుల్ ఏం చెబుతున్నారంటే, మీకన్నా ముందు మేమున్నాం, అరబ్ ఓటమన్ ఎంపైర్ వల్ల మా మీద దాడులు జరుగుతుంటే మేము ప్రపంచం నలుమూలలా వెళ్ళిపోయినాం, మళ్ళీ మా ఇజ్రాయిల్ స్టేట్ కోసం మేము వచ్చినామని చెబుతుంది. మొత్తం మీద జెరూసలేంని కేంద్రంగా చేసుకొని ఇది పాలస్తీనా ఏర్పడాలి అనేది హమాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. జెరూసలేంని క్యాపిటల్గా చేసుకొని ఇది మొత్తం ఇజ్రాయిల్గానే ఏర్పడాలనేది ఇజ్రాయిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని వెస్ట్ బ్యాంక్, గాజా ఈ రెండువే ప్రస్తుతానికి పాలస్తీన్, మిగతా మొత్తం కూడా ఇజ్రాయిల్ ఆక్యుపేషన్లోనే ఉంది. ఒకసారి ఇంకొక నెక్స్ట్ మ్యాప్ని మనం గమనిస్తే పరిస్థితి మనం ఈజీగా అర్థం ఉంది. ప్రజెంట్ కంట్రోల్ ఏంటి అనేది, ఈ గ్రీన్గా ఉన్నది మొత్తం పాలస్తీనా గవర్నమెంట్. సో ఇది పాలస్తీన్. దాంతోపాటు ఇది మొత్తం వెస్ట్ బ్యాంక్ కదా, ఇది మొత్తం వెస్ట్ బ్యాంక్ ఇది. సో ఇది వెస్ట్ బ్యాంక్. ఈ వెస్ట్ బ్యాంకు ఫతా, మహమ్మద్ అబ్బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఈ గాజా స్ట్రిప్ ఎవరు పాలిస్తున్నారు? హమాస్. ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వీళ్ళే ఎక్కువగా దాడులు చేస్తుంది ఇప్పుడు. సో ఇది హమాస్. సో ఈ రెండు కలిపే ప్రజెంట్ పాలస్తీన్. హమాస్ ఇది మొత్తం కూడా పాలస్తీనే. సో పాలస్తీనా గవర్నెన్స్ ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లోనే ఉంది. చూడండి, వెస్ట్ బ్యాంక్లో చాలా ప్రదేశాల్లో మిక్స్డ్గా కనిపిస్తుంది మనకి. సో చూడండి, ఇది మిక్స్డ్. సో ఇది మిక్స్డ్ అంటే ఇజ్రాయిల్ కొంచెం ఉంది, పాలస్తీన్ కొంచెం ఉంది, ఇవన్నీ కూడా. తర్వాత ఇజ్రాయిల్ మిలిటరీ కంట్రోల్లో ఉంది ఈ భాగం మొత్తం కూడా, ఈ కలర్ మొత్తం ఇజ్రాయిల్ మిలిటరీ కంట్రోల్లో ఉంది. తర్వాత డిస్ప్యూటెడ్ ఇజ్రాయిలీ గవర్నెన్స్. సో ఇది మనం ప్రస్తుత ప్రాంతం ఇదే అనమాట. ఈస్ట్ జెరూసలేం ఇదే, ఓల్డ్ జెరూసలేం ప్రాంతం. సో మేజర్గా కాన్ఫ్లిక్ట్ మొత్తం ఇక్కడ జరుగుతుంటుంది. ఇది జెరూసలేం హోలీ ప్లేసు, ఇది ఈస్ట్ జెరూసలేం, షేక్ జర్రా ప్రాంతం ఇదే అనమాట. సో ఇది ఇక్కడ మనకి మేజర్గా మాస్క్స్ కానీ టెంపుల్ మౌంట్ కానీ ఇక్కడే ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని మేజర్గా సింపుల్ అండి, ఇక్కడ ఏం లేదు. హమాస్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, జెరూసలేంని రాజధానిగా చేసుకొని ఈ ఇజ్రాయిల్ ప్రాంతం మొత్తం కూడా అరబ్సే ఉండాలి. సో పాలస్తీనా అయిపోవాలి. సో ఫతా కూడా దానికే ప్రయత్నం చేస్తుంది. కానీ ఫతా అనేది జస్ట్ వెస్ట్ బ్యాంక్లో ఉన్న ఫతా అనేది జస్ట్ సాఫ్ట్ కార్నర్, హమాస్ అనేది హార్డ్ కార్నర్. అది మేజర్ డిఫరెన్స్. తర్వాత ఇజ్రాయిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ఓల్డెన్ డేస్లో మా ప్రాంతం, అందుకనే జెరూసలేం రాజధానిగా ఈ ప్రాంతం మొత్తం వెస్ట్ బ్యాంకు, గాజా స్ట్రిప్ ఇదంతా కూడా ఇజ్రాయిల్ కావాలనేది ఇజ్రాయిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. యునైటెడ్ నేషన్ ఏం చెబుతుందంటే స్టేటస్ కోని మెయింటైన్ చేయండి. ఇప్పుడున్న ప్రదేశాలని, ఇది పాలస్తీన్, ఇది గాజా కూడా పాలస్తీన్, వెస్ట్ బ్యాంక్ పాలస్తీన్, జెరూసలేం యునైటెడ్ నేషన్ కింద ఉంటుంది, ఇది మొత్తం ఇజ్రాయిల్ కింద మీకు ఉంటుంది అని యునైటెడ్ నేషన్ చెప్తుంది. కానీ ఇజ్రాయిల్ ఏం చేస్తుంది? లేదు, ఇది మొత్తం మాకే కావాలంటుంది. హమాస్ ఏం చేస్తుంది? ఇది మొత్తం మాకే కావాలంటుంది. ఇది మేజర్ కాన్ఫ్లిక్ట్. సో నేను సింపుల్గా ఎటువంటి యుద్ధాలు, ట్రీటీసు, నేమ్స్ ఇవన్నీ మెన్షన్ చేయకుండా సింపుల్గా మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం చెప్పాను అనమాట. చాలా క్లియర్గా సింపుల్గా అర్థం కావడం కోసం మాత్రమే చెప్పాను. సో ఈ మిగతావి అన్నీ కూడా జస్ట్ మీకు MCQ ఫామ్లో నేను అందిస్తాను. థ్యాంక్ యూ, వెల్కమ్.